దేశంలోని 4 ప్రధాన పుణ్యక్షేత్రాల్లో బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరం, పూరి ఈ నాలుగుంటిని కలిసి చార్ధామ్ పుణ్యక్షేత్రాలుగా పిలుస్తారు. వీటితో పాటు మన దేశంలో అత్యంత ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి ఒడిశాలోని పూరి జగన్నాథ స్వామివారి ఆలయం. జగన్నాథ స్వామివారి ఆలయంలో రత్నభండాగారంలో ఉన్న అంతులేని బంగారు, వజ్ర, వైడూర్య ఖజానాకు సంబంధించిన రహస్యం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు వర్మ తెలుగు వ్లాగ్స్. పూరి జగన్నాథ్ ఆలయం 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగాదేవ్ హయాంలో ఆలయ నిర్మాణం మొదలైంది. ఆయన మనవడు అనంగ భీమదేవ్ పాలనలో పూజలు మొదలయ్యాయి. శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడు చెక్క విగ్రహాలు ఈ ఆలయంలో కొలువు తీరు ఉంటాయి. కృష్ణుణ్ణి ఆరాధించే వైష్ణవులకు ఇది అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. దేశం నలుమూలల నుంచి నిత్యం వేలాదిగా భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. జీవితంలో ఒక్కసారైనా జగన్నాథుణ్ణి దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు. ఇక్కడ నిత్యం దేవదేవుడికి 56 రకాల ప్రసాదాలతో నైవేద్యాలు పెడతారు. ప్రసాదాలన్నీ కూడా మట్టి కుండల్లోనే వండుతారు. ఇక ఏటా జూన్, జూలై నెలలో జరిగే జగన్నాథ రథయాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ యాత్రలో పాల్గొనేందుకు కోట్లాది మంది ఉత్సాహంగా ఉరకలు వేస్తూ వస్తూ ఉంటారు. జగన్నాథుడు అంటే ఈ ప్రపంచానికి నాయకుడని అర్థం. అంటే ముల్లోకాలను చల్లగా చూసే విష్ణుమూర్తి అని అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మికంగా ఇంతటి ప్రాముఖ్యత ఉన్న జగన్నాథ ఆలయంలో అర్ధ శతాబ్దిగా ఓ రహస్యం వెంటాడుతుంది. సమాధానం లేని ప్రశ్నల అందరినీ వేధిస్తుంది. జగన్నాథుని ఆలయం ఆరంభమైన నాటి నుంచి అంటే 12వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని ఏలిన రాజులు దేవదేవుడికి విలువైన ఆభరణాలు అంటే వెండి, బంగారం, వజ్ర, వైడూర్యాలు వంటి ఎన్నో కానుకలు భక్తిగా సమర్పించుకుంటూ వచ్చారు. ఈ సంపదలన్నిటినీ శ్రీక్షేత్రంలోని రత్నభండాగారంలోని 3వ గదిలో దాచారు. ఎప్పుడో 1926లో బ్రిటిష్ పాలకులు ఈ రత్నభండాగారాన్ని తెరిచినప్పుడు అందులో 597కి పైగా రకరకాల ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ సంపదను వెలకట్టలేమని అప్పటి నిపుణులు ఓ నివేదిక కూడా రూపొందించారు. రత్నాలు, స్వర్ణ కిరీటాలు, ధనుర్బాణాలు, వజ్ర, వైడూర్య, గోమేది, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, పగడాలు లెక్కకు మించి రాసులు రాసులుగా పోసి ఉన్నట్లు గుర్తించారు. రత్నభండాగారంలోని రహస్య గదిగా పిలుస్తున్న 3వ గది కింద ఓ సొరంగ మార్గం కూడా ఉందని, దాని ద్వారా వెళ్తే మరిన్ని గదుల్లోకి వెళ్ళొచ్చని, వాటిలో అంతులేని ధనరాశులు నిక్షిప్తమై ఉండవచ్చని 100 ఏళ్ల క్రితం నాటి నిపుణులు అంచనా వేశారు. ఈ రహస్య గదే పెద్ద మిస్టరీగా మారింది. రత్నభండాగారంలోని 3వ గదికి 3 తలుపులు ఉంటాయి. ఒక్కో తలుపుకి ఒక్కో తాళం చొప్పున 3 తాళాలు ఉంటాయి. వీటిలో ఒక తాళం చెవి గజపతి రాజుల వద్ద ఉంటుంది. మరో తాళం చెవి దేవాలయ పాలనాధికారి వద్ద ఉంటుంది. ఇక 3వ తాళం ఆలయ ప్రధాన అర్చకుడు భాండాగార ఇన్ఛార్జ్ దగ్గర ఉంటుంది. ఈ 3 తాళాలు ఉంటేనే ఆ గది తలుపులను పూర్తిగా తెరవడానికి అవుతుంది. రత్నభండాగారంలోని మొదటి గదిలో దేవుడికి సంబంధించిన ఆభరణాలు ఉంటాయి. పండుగలు వచ్చినప్పుడు ఈ నగలను తీసి దేవుడికి అలంకరించి పూజలు చేస్తారు. పూజలు ముగిసిన వెంటనే వీటిని తిరిగి ఈ గదిలో భద్రపరుస్తారు. 2వ గదిలోని విలువైన వస్తువులు ఉన్నాయి. అయితే 3వ గదిని మాత్రం దశాబ్దాలుగా తెరవనే లేదు. ఎందుకు తెరవలేదని ఎవరికి అర్థం కాకపోవడంతో మొత్తానికి భక్తులు, ప్రజా సంఘాలు పదే పదే అనుమానాలను వ్యక్తం చేసిన తర్వాత తెలిసిందేంటంటే ఈ 3వ తాళాల్లో ఒక తాళం కనిపించటం లేదని. అయితే ఒడిశా ప్రాంతానికి చెందిన కలెక్టర్ 2018లో అధికారికంగా రత్నభండాగారానికి చెందిన 3వ గదికి సంబంధించిన ఒక తాళం పోయిందని, అది ఎక్కడ పోయిందో తెలియడం లేదని ప్రకటించారు. దాంతో ప్రభుత్వం పైన, ఆలయ పాలన యంత్రాంగం పైన విమర్శలు వెల్లువెత్తాయి. 1964లో చివరిసారిగా 3వ గదిని తెరిచినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత తాళం కనిపించకపోవడంతో తెరవలేదని అంటున్నారు. అయితే 1985లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఉన్న 2 తాళాలతో 3వ గదిలో ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు. అయితే 2 తలుపులు తెరవగానే ఆ గదిలోంచి పెద్ద సంఖ్యలో పాములు ఒకేసారి బుసలు కొట్టినట్లు భయానక శబ్దాలు రావటంతో భయంతో ఆ తలుపుని తిరిగి మూసివేసి వెనక్కి వెళ్లిపోయారని తెలియజేశారు. ఆలయం నిర్మించిన నాటి నుండి ఇక్కడ పనిచేసే అర్చకులు, సేవకులు, ఇతర సిబ్బంది కూడా వంశపారపర్యంగా కొన్ని కుటుంబాల వాళ్లే కొనసాగుతున్నారు. ప్రధాన అర్చకులైతే ఓ అడుగు ముందుకేసి దేవాలయ రత్నభండాగారాన్ని తెరిస్తే దేశానికి అరిష్టమని హెచ్చరిస్తున్నారు. హైకోర్టు ఆదేశంతో ఈ రత్నభండాగారానికి సంబంధించిన రఘుబీర్ దాస్ కమిషన్ నివేదికకు సంబంధించి స్పందనలు జూలై 10లోగా తెలియజేయాలంటూ ఇటీవల ఒడిశా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిన భాజపా, కాంగ్రెసులు ఆలయంలోని ఆ
రత్న భాండాగారాన్ని తెరవాలని నిర్ణయించాయి. అయితే ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు భాండాగారం తలుపులు తెరిచేందుకు 2018 ఏప్రిల్ 4న నిపుణుల బృందం పరిశీలనకు వెళ్ళింది. అయితే రహస్య గది తాళం చెవి లేకపోవడంతో లోపలకు వెళ్ళలేకపోయింది. కిటికీ ద్వారా వెలుపల నుంచి పరిశీలించిన బృందం పైకప్పులు పెచ్చులు ఊడటం, గోడల్లో తేమ ఉండడాన్ని గమనించారు. వెంటనే మరమ్మతులు చేయకపోతే భాండాగారానికి ముప్పు ఉందని హెచ్చరించారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆ గదికి సంబంధించిన డూప్లికేట్ తాళం లభ్యమైందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ తాళంతో 3వ గదిని తెరిచేందుకు 2024 జూలై 14వ తారీఖున అధికారికంగా తెరిచేందుకు ప్రకటన జారీ చేయడం జరిగింది. సరే ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మొదటగా మీకే వస్తుంది. ధన్యవాదాలు.